దేవునికి పరిచయం చేస్తూ అన్యుల ప్రాంతంలో, అందరూ అన్యులే, ఆ ప్రాంతంలో మరి తమ్ముడు శ్రీకాంత్ గారు చక్కటి రీతిలో యవనస్తుడిగా ఆ భారభరితమైనటువంటి పనిని జరిగిస్తూ అనేక మందిని నిత్య జీవానికి నడిపిస్తూ అలుపెరుగక దేవునికి పరిచయలో ముందుకు కొనసాగుతున్నటువంటి ఆ తమ్ముడు శ్రీకాంత్ గారు మన మధ్య ఉన్నారు. వారు గ్రీటింగ్స్ తెలియచేస్తుందిగా ఒక 10 నిమిషాలు గ్రీటింగ్స్ తెలియచేస్తుందిగా ప్రభుపేట వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చేరువచ్చిన ప్రియులైన ఆత్మీయులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు, అలాగే సంఘ పెద్దలకు, ఇక్కడ పరిచయం చేస్తున్న సేవకులకు, నా తోటి సువార్థికులు కూడా ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గ్రీటింగ్స్ చెప్పమని నాకు సమయాన్ని అప్పగించారు. సంతోషం. యేసుక్రీస్తు రాకడ గురించి ఈ లోకంలో చాలా ప్రత్యేకమైన స్థానం ఉందండి. యేసుక్రీస్తు అని వారి మొదటి రాకడ గురించి చాలామంది ఆలోచించాల్సిన విషయాలు ఆలోచించుకోకపోవడం ఈ యొక్క రాక పరమార్థంలో బాధాకరమైన విషయాలుగా మనం పరిగణించాలి. సంతోషం. ఈ సంఘాన్ని చూస్తే నాకు ఆనందం అనిపిస్తుంది. చిన్నపిల్లలకి ఏవైతే నేర్పాలో వాటిని నేర్పుతూ ఈ సంఘం బలపరుస్తుందని నేను నమ్ముతూ ఉన్నాను. నిజంగా చిన్న చిన్న పిల్లలతో ఏ మాటలు చెప్పించాలి, వాళ్ళకి ఇప్పటికే ఆల్రెడీ బ్రెయిన్లో నాటుకుపోతుంది అన్నమాట. ఒక స్త్రీ ఏంటి, ఒక 5 స్త్రీలు ఏంటి, లేకపోతే బోలం పట్టురావడం ఏంటి, బంగారం పట్టురావడం ఏంటి, ఇవి పట్టుకొచ్చి యేసుక్రీస్తు వారికి ఇవ్వడం ఏంటి, ఇప్పటి నుంచి వాళ్ళకి నాటుకుంటుంది. కానీ అలా ఆలోచింప చేయలేని పరిస్థితులు క్రైస్తవంలో ఉండడం చాలా సంఘాల్లో బాధాకరం. ఇక్కడైతే ఇలా ఉంది కదండి, మనం బయటికి వెళ్ళి చూస్తే హడావుళ్ళు, ఆనందాలు, డ్యాన్సులు. నిన్న ఒక చోట వాక్యం చెప్పడానికి ఒక సోదరుని పిలిచారు ఎక్కడో దూరం నుంచి. రెండు సభలు అంటే 2 మీటింగులు నేను చూడడం జరిగింది. ఒక చోట 30 నిమిషాలు ఇచ్చారండి. దరిదాపు 6 గంటల నుంచి ప్రారంభమైన ఆ కూడిక క్రిస్మస్ 2 గంటల వరకు జరిగింది. ఇంత టైంలో అరగంట మాత్రమే వాక్యం ఇచ్చారు. అంటే దేవుడు వాక్యం అంటే అర్థం ఏంటి? దేవుడు మనతో, అంతే కదండి. మనం దేవునితో మాట్లాడటం ఏంటి? ఓకే, సంతోషం, మీకు అర్థమైంది కదా. దేవుడు మనతో మాట్లాడే సమయాన్ని ఎంత కుదించారో తెలుసా? 30 నిమిషాలకి. మరొక చోట, ఇంకొక చోట లైవ్లో చూశాను నేను. ఆయనకి మంచి సభ, చాలా ఎక్కువ మంది వచ్చారు వాక్యం చెప్పడానికి. వాక్యం వినడానికి చాలామంది వచ్చారు. వాక్యం చెప్పడానికి ఎక్కడో దూర ప్రాంతం నుంచి ఒక సోదరుని రప్పించారు. సరే, అతను వాక్యం చెప్పండి ఆయనకి ఇస్తే, ఆయనకు సొంత అతని జీవితంలో జరిగిన కార్యక్రమాలు, లేకపోతే ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు, తన సాక్ష్యాన్ని అక్కడ చెప్తున్నారు. సంతోషమే, తన సాక్ష్యం చెప్పడం తప్పలేదు. కానీ ఎప్పుడైతే 1.5 ప్రసంగం చేశాడండి, నేను 1.5 ప్రసంగంలో కూడా వాక్యం తెరచి చెప్పడానికి లేదు. అంటే అర్థం క్రైస్తవులకి ఏమర్థమవుతుంది? ఏం చెప్తున్నారు? సేవకుల్లో కూడా సరైన పద్ధతి లేదు, వినేవాళ్ళలో కూడా సరైన పద్ధతి లేకపోవడం, అదే విచారకరం. క్రిస్మస్లో క్రీస్తు లేకపోవడం ఎంత బాధ. క్రిస్మస్ అంటే ఏంటి? మనకు తెలుస్తుంది, క్రీస్తు ఆరాధన, క్రైస్ట్ మాస్ కదా. క్రీస్తు ఆరాధన అనేది ఎలా చేయాలో తెలియకపోవడం బాధాకరం అయిపోతుంది. ఎలా చేయకూడదో అలా చేసేస్తున్నారు. మొట్టమొదటిగా చిన్న చిన్న విషయాలు ప్రజలను ఆకట్టుకోవడంలో, సంఘానికి నడిపించడంలో, సువార్తను వెదజల్లడానికి కొన్ని చేకూర్చారండి. అప్పుడు అవి ఏమైపోయినాయి తెలుసా? నాటుకుపోయి అయ్యే మూల స్తంభాలు అయిపోయినాయి. అందుకే వాక్యానికి వేరేది చేర్చామనుకోండి అటాచ్డ్గా, క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ తాత బైబిల్లో కనపడరు, ప్రతి క్రిస్మస్లో కనపడతారు. యేసుక్రీస్తు వారు బైబిల్లో కనపడతారు, క్రిస్మస్లో కనపడట్లేదు. చూసారా ఎంత బాగుందో కదా. సువార్త అంతా యేసుక్రీస్తుదే అంతా, ఆయనేం కనపట్ల, ఆయన మాటలు చెప్పట్లా. ఎందుకంటే ఆయన యొక్క ఔన్నత్యం ప్రపంచానికి అర్థం కావట్లేదు.
గమనించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడో అర్థమైతే, ఆయనకున్న స్ట్రాటజీ, ఆయనకున్న గొప్పతనం, ఆయనకున్న ఉన్నత స్థానం అర్థమైతే ఆయన మన కోసం రావడం ఏంటి అని ప్రశ్న మనలో వస్తుంది. అది లేదండి ప్రపంచానికి. క్రిస్మస్ వచ్చింది, డిసెంబర్లో హడావుడ్లు, బట్టలు కొనుక్కోవడాలు, ఆనందంగా అలంకరించుకోవడాలు. అంటే ఇవి చేయొద్దని కాదు, కానీ ఇవి చేయొద్దని కాదు అంటే అవి మానేయమన్నా కూడా మానరు. ఒకవేళ సరే అండి కొన్ని చేస్తున్నారు అనుకోండి, అవి పక్కకు పెట్టి మొదటగా అవి చేసుకోండి. మెయిన్ దేనికి అవకాశం ఇవ్వాలంటే వాక్యానికి ఇవ్వాలి. అప్పుడు ఇచ్చారనుకోండి, మనం చేసే కార్యక్రమం ఏదైనా అది దానికి ఒక విలువ ఉంటుంది. అవునా? విలువ ఉంటుంది. అసలు యేసుక్రీస్తు వారి గురించి కొన్ని సంగతులు చెప్పి నేను ముగించేస్తాను. యేసుక్రీస్తు వారు మనం ప్రతి క్రిస్మస్లో ఇప్పుడు ఒక పాట పాడాం. ఇక్కడైతే కొంచెం మార్పు జరిగిందండి. నేను గత 20-30 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటికీ కొన్ని సంఘాలు అలాగే పాడుతున్నారు. యేసుక్రీస్తు గురించి పాడుతున్న పాట ఏంటి? రక్షకుడు రక్షకుడు ఉదయించిన, ఇక్కడ ఏం పాడారు? అంటే జరిగింది, మనకి జరిగింది. ఇంకా ఇప్పుడు కొంతమందికి ఈ పాట ఎవరిదంటే గొల్లలు పాడారు, దైవజ్ఞానులు పాడుతున్నారు. ఈ విధంగా ఆలోచిస్తే ఆ పాట పర్వాలేదు. కానీ ఇప్పటికీ సంఘాలు ఏం పడుతున్నాడ తెలియదు మాకు. ఉదయించాడట అంటే అర్థం ఏంటి? ఏమంటే ఆ పలానా చోట ఒక ఆయన వచ్చి అయ్యో పంచి పెడుతున్నాడంట అని అన్నారు అనుకోండి. అర్థం ఏంటి? ఎవరెవరో చెప్పారు, వచ్చి చెవిని పడింది, అది మాట్లాడుకున్నారు. ఏమన్నా అక్కడ పక్క వీధిలో రేషన్ ఇస్తున్నారంటండి అని అంటారు. అంటే అర్థం ఏంటి? ఎవరో చెప్పారు రేషన్ ఇస్తున్నారని, మనం వెళ్ళాలి తెచ్చుకోవాలి. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు వారి గురించి ఏం పడుతున్నారు? పుట్టాడంట. ఎన్ని సంవత్సరాలు అయింది ఆయన పుట్టి? ఒకవేళ శరీరధారిగా నిజంగా ఆయన పుట్టుక గురించి ఆలోచిస్తే ఈ లోకంలో పుట్టుకను ప్రాముఖ్యంగా చూపించడం కన్నా ఆయన మరణానికి చాలా గొప్పతనం చేకూర్చాడు దేవుడు. ఆయన మరణంలోనే ప్రపంచ క్రైస్తవ్యానికి ఒక విలువ ఉంది. క్రైస్తవ్యంలో క్రీస్తు లేకపోవడం చాలా బాధాకరం. నిజంగా ఆయన ఎప్పటివాడో తెలియాలండి. మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు ఎప్పటివాడు? 2000 సంవత్సరాల క్రితమే లోకానికి వచ్చాడా? నిజంగా 2000 సంవత్సరాల క్రితమే లోకానికి వస్తే అంతకుముందు యేసుక్రీస్తు వారి స్థితి ఏంటి? అసలు ఉన్నాడంటారా? లేడంటారా? వాక్యాన్ని అడగాలి మనం. ఎందుకంటే చాలామంది అంటారు ఇప్పుడు అన్యులు, ఇప్పుడు ఈ నెట్ ఇవన్నీ వచ్చిన తర్వాత అండి క్రైస్తవ్యం ఎంత అభివృద్ధి చెందిపోతుందో అని అనుకునే కంటే ఎంత బాధాకరమైన స్థితిలోకి వెళ్ళిపోతుందో. ఎందుకంటే ప్రశ్నలు వస్తున్నాయి క్రైస్తవ్యం మీదకి, క్రీస్తు మాటల మీదకి ప్రశ్నలు వస్తున్నాయి, జవాబులు చెప్పే క్రైస్తవ్యం తక్కువ. తెలుసా? అంటే మనకు ప్రశ్నకు సమాధానం తెలియలేదు అనుకోండి, మనం కూడా జవాబు చెప్పలేము. అప్పుడు ఏమంటారు? మీరు నమ్మింది కరెక్ట్ కాదు, తప్పు. మేము చేసేదే, మేము నమ్మిన ధర్మాన్నే మంచిదంటారు వాళ్ళు. అయితే యేసుక్రీస్తు వారి గురించి ఆయన ఈ లోకంలో పుట్టాడనేది ఎంత వాస్తవమో, ఆ లోకంలో రాకముందు ఆయన ఉన్నాడనేది అంతకంటే గొప్పదైన వాస్తవం. ఎందుకంటే అది నమ్మలేదు అనుకోండి, యేసుక్రీస్తు వారు దేవునిగా మనం నమ్మకూడదు. ఎందుకు చెప్పనా? యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చాడని బైబిల్ చాలాసార్లు రాయబడింది. పుట్టాడనేది 2-3 చోట్ల, శరీరధారిగా పుట్టిన అనేది కొన్ని చోట్ల రాయబడినా ఎక్కువ శాతం వచ్చాడని రాయబడింది. ఇప్పుడు నేను ఒక ప్రాంతం నుంచి వచ్చాను కదా, ఇక్కడికి ఒక ప్రాంతం నుంచి వచ్చాను అంటే నేను ఆల్రెడీ ముందు ఉన్నాను అక్కడ ఆ ప్రాంతంలో, మీకు తెలీదు. అంటే ఇప్పుడు కొంతమంది తెలిసి ఉండొచ్చేమండి. అంటే నేను ఇక్కడికి వచ్చానంటే ముందు ఉన్నాను కాబట్టే కదా వచ్చాను. మరి యేసుక్రీస్తు వారు ఇక్కడికి వచ్చానని చెప్పాడు. ఒకసారి ఆ మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. అర్థమవుతుందండి అందరికీ? వ్యర్థమైపోతుందా అమ్మా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు సరిపోద్దండి. ఆయన ఈ లోకమునందు ప్రవేశించినప్పుడు ఆయన ఊరికి కాదు వచ్చింది, ఆయన రాష్ట్రానికి కాదు వచ్చింది, ఆయన వచ్చింది లోకంకి. ఏ లోకం అది? 3 లోకాలు ఉన్నాయి మనకు తెలుసా లోకాల గురించి?
తలవపట్ల చాలామంది. లోకాలు ఏంటండి? 3. ఏ లోకాలు తెలుసా? తెలీదా? పరలోకం, భూలోకం, పాతాళ లోకం 3 ఉన్నాయి ఇప్పటికీ. ఇది యేసుక్రీస్తు వారు రాకడ, రెండవ రాకడ వరకు ఉంటాయి. ఈ భూలోకంలోని కంట ఆయన ఏమంటున్నారు? ప్రవేశించినప్పుడు, ప్రవేశించడం అంటే ముందు ఉన్నాడు. ఇప్పుడు మనం అనుకోండి, తల్లి గర్భంలో ముందు, మనం ఈ లోకంలో పుట్టక ముందు తల్లి గర్భంలో 9 నెలలు ఉంటాం. అంతకుముందు మన మన జీవితం గురించి, మన ఈ శ్రీకాంత్ అనేవాడి గురించి జీరో, ఏం తెలీదు. ఒకవేళ తల్లిదండ్రులు పేర్లు పెట్టుకోవాలని ఆలోచన కలిగి వాళ్ళు ఉంటారు, ఇలా పెంచాలని ప్రణాళికలు కలిగిన వాళ్ళు ఉంటారు. కానివ్వండి, నాకు తెలీదు. కానీ యేసుక్రీస్తు వారి విషయం అయితే ఆయన ఈ లోకంలో ప్రవేశించినప్పుడు అంటున్నాడు. అంటే ఆయన ముందుగా ఉన్నాడు. ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుదాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలా ఉన్నారంట ఆయన? యేసుక్రీస్తు వారు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలా అనగా ఆయనకు ఎలా ఉన్నాడో చెప్తున్నారు చూడండి. ఆయన ఎప్పుడు ఉన్నాడంటే ఆది సంభూతుడుగా ఉన్నాడంట. ఆది సంభూతుడు, లేకపోతే ఈ పదానికి గ్రీక్లో ఏం రాస్తున్నారో తెలుసండి? ప్రోటోటోకస్ అనే పదం రాశారు. ఇది 4-5 ఈ పదం 4-5 చోట్ల కనబడుతుంది క్రొత్త నిబంధనలో. ఆది సంభూతుడు అనే పదం. ఆ ప్రతి చోట ప్రోటోటోకస్ అనే పదం రాయబడింది. ప్రోటోటోకస్ అంటే ఇంగ్లీష్లో ఈ పదం ఏమని రాయబడింది తెలుసా? ఫస్ట్ బోర్న్. ఫస్ట్ బోర్న్ ఇంగ్లీష్లో. ఇదే బైబిల్ ఇంగ్లీష్లో తర్జుమా చేసినప్పుడు ఫస్ట్ బోర్న్ అని రాశారు. ఫస్ట్ బోర్న్ అంటే అర్థం ఏంటి? మొదటి పుట్టడం. మరి నిజంగా ఈ లోకంలో ఆయన పుట్టే ఉంటే, ఒకవేళ మామూలుగానే శరీరధారిగా మాత్రమే పుడితే దేవునిగా మనం కొలక్కలొద్దు. కానీ ఇక్కడ పదం తప్పు రాశారండి. ఇంగ్లీష్లో తర్జుమాల్లో కొన్ని లోపాలు జరిగినాయి బైబిల్లో. అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్లే. ఇక్కడ గ్రీకుల పదానికి వెళ్ళి చూస్తే అక్కడ ఏమో తెలుసా? ప్రోటోటోకస్ అనే పదం రాశారు. ప్రోటోటోకస్ అంటే అర్థం ఏంటో తెలుసా? సర్వ సృష్టికి ఆధిపత్యం కలిగి తన మహిమతో తయారు చేయడము, అలాగే సృష్టిని నిర్మించడానికి సర్వ అధికారం కలిగిన వాడు. సర్వ అధికారం అంటే ఆయన లేకుండా. నెక్స్ట్ వచనాలు చూద్దాం, చదవండి. ఎలా అనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు కనబడేవి కానీ కనబడనివి కానీ ఎంత గొప్ప అయినా, ఎంత పలుకుబడి కలిగిన వ్యక్తులైనా సర్వమును ఆయన యందు, ఆయన చేస్తూనే జరిగింది. ఇంకా సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి. అంటే యేసుక్రీస్తు లేకపోతే ఈ లోకంలో నువ్వు నేను లేము. యేసుక్రీస్తు లేకపోతే ఈ లోకంలో మనం ఆడంబరాలు చేస్తున్నామే, ఆనందాలు పడుతున్నామే, ఇవన్నిటిని చూసుకుని, సృష్టిని చూసుకుని ఇదేమీ లేదు. అలాంటి దేవుడిని ఏం చేశారంటే పరిమితి చేసేసారు. ఎవరో తెలుసా? ఒకవేళ అన్యులో ఎవరో చేశారనుకోండి, పోన్లేండి వాళ్ళకి ఏం తెలియదు అనుకోవచ్చు. నిజంగా పరిమితి చేసిన వాళ్ళు ఎవరంటే ఆయన నమ్మిన, ఆయన ద్వారా ప్రజలు అనిపించుకుంటున్న వాళ్ళు, ఆయన ప్రకటిస్తున్న వాళ్ళే పరిమితికి చేసేసారు యేసుక్రీస్తు వారిని. ఆయన ఆది సంభూతుడై ఉండి, ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడైతే ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఈ లోకమంతా చేయడానికి కారణం ఎవరంట? ఆయనే. భూలోకం కానీ పరలోకం కానీ అన్నీ ఏ లోకాలైనా ఆయన ద్వారానే జరగాలి తయారు. ఎలాంటి మనిషి అయినా, ఎంత గొప్ప వ్యక్తి అయినా ఆయన ద్వారానే ఈ లోకంలోకి రావాలి. కానీ ఆయన నమ్మడం మానేశారు. ఎప్పటివాడండి ఆయన? ఈ సృష్టి పుట్టక ముందే ఉన్నవాడు. కాబట్టి ఈరోజు ప్రపంచమంతా ఆయన్ని కొనియాడుతుంది. కానీ అసలు ఎందుకు కొనియాడుతుందో తెలియకపోవడం బాధైపోతుంది. అది గుర్తించట్లా, ఆయనకున్న ఉన్నత స్థానాన్ని గుర్తించట్లేదు. ఇంకొక విషయాన్ని కూడా తెలుసుకుందాం. అసలు ఆయన ఎంతటి వాడో తెలిసి ఉండాలి మనకి. యేసుక్రీస్తు వారు ఎంతటి వాడో తెలిసి ఉండాలి. ఎందుకు చెప్పనా?
ఇప్పుడు ఎవరైనా దేశ ప్రధానం అంతెందుకండి, మన 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 ప్రాంతంలో ఎమ్మెల్యే గారు వచ్చారనుకోండి, ఇప్పుడు అందరూ లేచి నమస్కారం అని పెడతాం, అంటే ఆయనకి గౌరవం ఇస్తాం, అవునా? ఇంకా ఆయనకంటే కొంచెం పెద్ద ఒక ఎంపీ గారు వచ్చారనుకోండి, ఇంకా కొంచెం స్పీడ్గా ఉంటుంది. నిజంగా సీఎం గారు వచ్చారనుకోండి ఇప్పుడు ఇక్కడికి, ఎలా ఉంటుంది? సీఎం గారు వస్తే ఎంత హడావుడి ఉంటుందో తెలుసా? ఏంటి, ఒక రాష్ట్ర సీఎం వస్తే, మరి ప్రధానమంత్రి వస్తే, మరి వీళ్ళందరినీ కలిగించిన వాడు వస్తే లోకంలో ఎలా ఉండాలి? అవునా? ఒకసారి ఆ మాట చదువుదామే. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథం ఎవరికి? యేసుక్రీస్తు వరకు ఒక పేరు పెట్టబడిందంట. ఆయన ఎవరంట? రాజులకు రాజు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మనకేమవుతారు? మనం రాజులు అనం కానండి, వాళ్ళ ప్రభుత్వం చేస్తున్నారు కదా, అంటే వాళ్ళు పాలన చేస్తున్నారు కదా. రాజులు ఏం చేస్తారు? పాలన చేస్తారు. మన దేశంలో అయితే ప్రజా ఎన్నిక జరుగుతుంది కాబట్టి వారిని 5 సంవత్సరాలు ఎన్నుకుంటున్నాం, వాళ్ళకే భయపడతాం మనం. మరి ఇంకొక దేశాల్లో రాజులు ఉన్నారు ఇప్పటికీ, సౌదీ రాజు అంటారు, కువైట్ రాజు అంటారు, తెలుసు మనకి. మరి అలాంటి రాజులకి వాళ్ళు ఈయన వస్తేనంట ఏం చేయాలి? నమస్కారం పెట్టాలి. అలాంటి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఏం చేశారు తెలుసా? చూడండి, బండి కానీ, సైకిల్ కానీ, కారు కానీ, ఏదైనా వాహనం తీసుకుని ప్రయాణం చేస్తే రోడ్లంట ఎక్కడెక్కడ సంఘాలు ఉన్నాయో పక్క తిరిగారు అనుకోండి, మంచి మంచి పాకలు వేశారండి. మంచి మంచి పాకలు వేశారు. ఎందుకు? యేసుక్రీస్తు రాజుగా వచ్చాడు కదా ఆయన ఏం చేశారు? ఒక బొమ్మ తయారు చేసి పట్టుకెళ్ళి అక్కడ ఉండు అని ఇట్టారు, అంతే. ఆయన ఎక్కడికి వస్తానంటున్నాడు? నీ హృదయాల్లోకి వస్తానంటున్నాడు. ఆయనకున్న స్థానం మర్చిపోయారు. మీరు అనుకుంటున్నారు పాకలో పరుండబెట్ట పుట్టినని కూడా రాయలే, పరుండబెట్టనని ఉంది. కానీ అంటే నిజంగాను ఏం రాసినా దానికి అర్థాలు శారీరకంగా లేకపోతే ప్రాక్టికల్గా చేసేస్తారండి మన వాళ్ళు కదండి. క్రైస్తవులు ప్రాక్టికల్గా చేసేస్తారు, కానీ ఆత్మీయంగా చేయడం మర్చిపోతున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు రాజులకు రాజు అంట. ఆయన్ని ఎక్కడ పెట్టేశారంటే పాకల్లో. నిజంగా దానికి లాస్ట్ ఇయర్ ఒక చోట 60,000 ఖర్చు అయిందంట. మా ప్రాంతంలోనే 60,000 పక్కన డెకరేషన్కి 60,000. ఒక పేదవాడికి గుడిసి వచ్చేద్దండి, స్ట్రైక్ షెడ్ అయిపోద్ది, హ్యాపీగా బతుకుతాడు అతను జీవితాంతకాలం. ఎందుకు చేశారు? ఏం చేస్తున్నారు అంటే యేసుక్రీస్తు వారిని ఆయన అంటున్నాడు అక్కడ ఆ పిల్లలు యవనస్తులు అంటున్నారు, అంటే మనం చేసినట్టు ఎవరో చేయకూడదు. ఒకడంటే 10 అడుగులు స్టార్ ఇట్టాడంట, ఇంకొకడు 15 పెడతాడంట. ఇది ఎక్కడుందో తెలుసా? ఇది ఎక్కడి నుంచి అంటించుకున్నారో తెలుసా? మీకు తెలుసు లేదు, ఆ మాట అనకూడదు. ఒక చోట విగ్రహాలు పెడతారు నిలబెట్టి, ఆడకంటే నేను పెద్ద చేయాలి, ఇంకో చోటకంటే నేను పెద్ద చేయాలని వాళ్ళకి పోటీలు ఉంటాయి. అక్కడి నుంచి వచ్చేసింది జార్జి అంటించేసుకున్నారు, కరోనా అంటించుకున్నట్టు. కరోనాకైతే తారులు ఇట్టేయారండి. ఎవడ క్రిస్మస్ కాదు కదా, దేనికి రాలేదు. నిజంగా దేవుని భయం తెలుస్తండి. దేవుడు అంటే ఆయనకు ఉన్నత స్థానం తెలుస్తండి. ఎంత గజగజ వణుకోలో తెలుసా? ఏమంటే మనం అనుకుంటాం, దూతలు కూడా ఏం చేస్తున్నారంట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, అర్థమవుతుందండి అందరికీ? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము ఏం చేయాలి? దేవదూతలు. ప్రవక్తల గ్రంథాలు కొన్ని వచనాలు అంతెందుకండి, మనం ఈ క్రిస్మస్ ప్రాముఖ్యంగా ఒక ఆయన పేరు మనం ఎన్నుకుంటాం, మాట్లాడతాం. ఇప్పుడు సోదరు పిల్లలు కూడా చెప్పారు ఒక ఆయన పేరు, దేవదూత పేరు. ఏం పేరు చెప్పారా? ఆయన కూడా ఏం చేయాలంట? నమస్కారం చేయాలంటే దేవదూతలే నమస్కారం చేస్తున్నాయి అంటే మనుషులు ఎలా ఉండాలి ఆలోచించండి. అంటే ఆయన ఉన్న స్థానాన్ని ఏం చేస్తున్నాం మనం అందరం ఒకదానికి భయపడతాం. అదేంటో చెప్పండి. గుడ్. ఏంటది? మరణం. ఇప్పుడు అవి మాట్లాడకూడదు అనిపిస్తుంటుంది, కానీ కొంతమందికి మరణం కోసం చెప్తున్నారు ఏంటండి నా అనుకుంటారు. అసలు ప్రతి మనిషికి ఉండేదేంటి? అసలు దాటలేనిదేంటి? వెళ్ళాల్సిందేంటి?
మనం ఎక్కడికైనా వెళ్తాం కానీ మరణం గురించి మాట్లాడటానికి భయపడిపోతాం. ఆ మరణం యొక్క తాళం చెల్లి ఎవరి దగ్గర ఉన్నది తెలుసా? చూడండి ఆ మాట చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి, చెప్పి ముగించేస్తాను. మీకు ఏమన్నా టైం? నాకు అన్న టైం అయితే 10 నిమిషాలు దాటేసింది. దానికోసం కడపటి వాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు ఎవరి దగ్గర ఉన్నాయి? యేసుక్రీస్తు వారి సాధనలో చేతులు తాళమట్టుకున్నాడంట. ఒకవేళ మనం బ్రతకాలన్నా స్పీడ్కి వెళ్ళిపోతున్నాం అనుకోండి, స్టైల్ కొట్టుకుంటాం, మంచి బండి కొనిచ్చారు ఇంట్లో వాళ్ళు, వెళ్ళిపోతున్నాం అనుకోండి, తాళంలో తీసుకొని టప్పని వెళ్ళిపోతుందండి. గర్వపడిపోతున్నాం అనుకోండి, నాకు ఎంత ఆస్తుందో తెలుసా నీకు, నువ్వు నన్ను అంటావా అని అడిగావు అనుకోండి, ఇలా తాళం తీసాడు అనుకో టప్పని వెళ్ళిపోతాం వెళ్ళిపోయి. ఎవరికి భయపడాలి? నీ ఆస్తికా, నీ అందానికా, నీకున్న గొప్పకా, నీకున్న పదవికా? అవన్నీ ఈ లోకంలో గతించిపోయాయి. వాటన్నిటిని ఇచ్చిన ఆయనకి నువ్వేం చేయాలి తెలుసా? తల వంచాలి. మీకు అర్థమై ఉండాలి, ఆయన ఎప్పటివాడో మీకు అర్థమైంది. ఈ భూమి సర్వ సృష్టి కంటే ముందు ఉన్నవాడు ఈ లోకంలోకి వచ్చాడంతే. ఆయన ఎంతటి వాడో మీకు అర్థమైంది. రాజుల కంటే రాజులందరూ కూడా నమస్కారం పెట్టాల్సినోడు. అది ఎవరో ఎంత గొప్ప రాజు అయినా, ఎంతమంది సెక్యూరిటీ వేసుకొచ్చినా, నిజం కదా? ఇప్పుడు ఆ సెక్యూరిటీ వేసుకొస్తున్నాడు చూడండి, రాజు ఎవరో ఒక ప్రధానమంత్రి, ఇంకో మంత్రి, ఈయన ఇలా తాళం తీసాడు అనుకోండి, ఆయన ఎక్కడ ఆడతాడు వెళ్ళి? చూసారా? ఆయన తాళం చేతులు కూడా ఈయన దగ్గర ఉన్నాయి. ఆయన మరణానికి కూడా తాళం ఈయన దగ్గర ఉంది. అంత గొప్పడు ఆయన. క్రైస్తవ్యానికి అర్థం కావట్లా. ఇంకొక విషయాన్ని కూడా చూద్దాం. ఆయన ఎక్కడ వాడో తెలిసి ఉండాలండి. ఆయనకున్న స్థానం ఏంటో తెలిసి ఉండాలి. ఆయనకున్న హోదా ఏంటో తెలిసి ఉండాలి. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఎంత స్టాండ్ ఉంది? యేసుక్రీస్తు వారు ఎలా తండ్రి అయితే ఎలా ఉంటాడో దేవుడు, యేసుక్రీస్తు వారు కూడా సేమ్ స్థానం ఉందంట. అది విడిచిపెట్టకూడదని అనుకోలేదంట. మనమైతే ఏం చేస్తాం తెలుసా? నిజంగా డబ్బు ఉందనుకోండి, ఒక 4 రోజులు బాగా టైల్స్ ఉన్న ఇంట్లోనో, లేకపోతే మంచి హుందాతనంగానో కార్ల మీద బ్రతుకుతున్నాం అనుకోండి, ఒక 4 రోజులు హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో మా పిల్లతో దగ్గర పడుకోమన్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం? ఏమంటాం? డబ్బు ఇస్తాను కావాలి అవనకనేటి మనిషిని అంటాం. మనం వెళ్తామా? వెళ్ళాం. మనకేముందంటే స్ట్రాటజీ. మరి ఆయనకున్న స్ట్రాటజీ ఏంటి? దేవునితో సమానంగా ఉంటాడు. అంత స్థానం ఉంది. అప్పుడు అలాంటి స్థానాన్ని విడిచిపెట్టాడు. ఎంతటి వాడైనా అందరినీ జన్మింపజేసిన ఆయన ఈ లోకానికి ఒక దీనుడిగా వచ్చాడండి. ఆయనకున్న స్థానం ఎంత గొప్ప తెలుసా? యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. తండ్రి, లోకము పుట్టక మునుపు, లోకం అంటే సమస్తం, ఏది పుట్టలేదు, తయారవ్వలేదు, దానికంటే ముందు నీకు దగ్గర నా స్థానం ఏది ఉంది? దేవునితో సమానంగా ఉండే స్థానం ఉంది ఆయనకి. దాన్ని ఏం చేశాడు? అబ్బాయి నా పిల్లలు పాడైపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు, నేను వాళ్ళు తీసుకుని వస్తానని వచ్చాడు ఆయన. ఇది అర్థం కాలే. నిజమే కదా? రక్షణ అనేది అర్థం కాలే. ఆయనకున్న స్ట్రాటజీ ఏంటో అర్థం కాలే. ఆయనకున్న గొప్పతనం ఏంటో, ఆయనకున్న హోదా ఏంటో అర్థం కాలే. క్రైస్తవ్యానికి ఎంత బాధ అండి. 3 పాయింట్లు చెప్పాను ఇప్పటికి. చెప్పగలరా? మొదటిది ఏంటి? ఆయన ఎక్కడి వాడో అర్థమై ఉండాలి, ఎప్పటి వాడో తెలిసి ఉండాలి, ఆయన ఎలాంటి వాడో తెలిసి ఉండాలి, ఆయనకున్న స్ట్రాటజీ, ఆయనకున్న గొప్పతనం ఏంటని తెలిసి ఉండాలి. ఇంకోటి ఏంటో తెలుసా? ఎంతగా తగ్గించుకుని వచ్చాడో తెలుసా ఆయన. చూడండి ఆ మాట చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఎంచుకోలేదు కానీ మనుష్యుని పోలికగా పుట్టి
ఎంత దీనండి, ఎంత దీనత్వం అండి. ఆయనకున్న హోదాని వదిలిపెట్టాడు మన కోసం. మన పోనీ గొప్పలుమా? మన మాటలు, మన తీరి, మన బ్రతుకు ఎలా ఉంటుందో తెలుసా? ఎంత నీచంగా ఉండేది ఒకప్పుడు. అంటే క్రీస్తుని అంగీకరించక ముందు నాతో పాటు మనమందరము, అంటే మీరు ఒప్పుకోకపోతే నేను అనుకోండి, చాలా చెడ్డ. దాన్ని వదిలించడానికి ఆయన, అంటే చెడ్డగా బ్రతుకుతున్న నన్ను బాగు చేయడానికి వచ్చాడంట ఆయన. ఎంతగా తగ్గించుకుంటా తెలుసా? నా స్థానంలోకి వచ్చేసాడు. నా శరీరం ఎలా ఉందో ఇప్పుడు ఆయనకున్న ఉన్నత స్థానం గొప్పది. ఈ శరీరం పాప శరీరమో లేకపోతే ఇంత దీన శరీరమో, ఏమన్నా నొప్పులు వస్తాయా, మనకి బాధలు వస్తాయా, దగ్గు వస్తుందా, జ్వరం వస్తుందా, ఇవన్నీ కూడా ఆయనకున్నాయి అంటున్నాడు. నీ శరీరంతో ఏదైతే నువ్వు పడ్డావో, బాధని తలంచావో, దేన్నైతే ఎదిరించలేక నువ్వు పోరాడావో, నేను పోరాడలేను, నాకు ఇంకా అవ్వదు అని అనుకున్నావో, అది పోరాడి చూపించాడు. ఏం కాదు, నువ్వు పోరాడగలవు, నేను చూపిస్తున్నాను, రా నా దారిలో అన్నాడు. అదే కదా, నేనే మార్గము అని దారేశాడు. నడిచి వెళ్ళిపోవడమే బాప్తీసం తీసుకుని. ఆ దారిలో నన్ను ఇంకో దారి నడుపుతాను, ఆయన నాకు వద్దు, ఆయన వేరే విధంగా చూస్తానని నమ్మన్నాం అనుకోండి, అసలు క్రైస్తవ్యానికి అర్థం లేదు. అంతేనా? ఇంకొక మాట కూడా చూద్దాం, నేను ముగించేస్తాను. ఇంకా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని. ఉదాహరణ చెప్తున్నాను. ధనవంతుడు అంటే అర్థం ఏంటి చెప్పనా? మన లోకంలో ధనవంతులని ఎవరిని అంటాం తెలుసా? ఒక కారు, ఒక బంగ్లా, ఒక గొప్ప స్థానం కలిగి, లేకపోతే మంచి ఇల్లు, ఇంకా ఆయన ఖర్చు పెట్టుకోవడానికి ఒకవేళ ఏదన్నా హార్ట్ పెయిన్ వచ్చిందనుకోండి, ఏ అమెరికా వెళ్ళి బాగు చేసి వస్తాడు. ఏదైనా కిడ్నీ పోయిందనుకోండి, ఇంకో చోటకి వెళ్ళి కిడ్నీ వేసుకుని వచ్చేస్తాడు. అలాంటి వాడిని ధనవంతులు అంటాం. అవునా? యేసుక్రీస్తు వారు ఎంత ధనవంతుడో తెలుసా? ఆయన ధనాన్ని గుర్తుపెట్టాలంటే మనకి ఏమున్నది? ఆయన డబ్బు పట్టుకుని వచ్చాడండి. ఆయన వచ్చేటప్పుడు ఎంత దీనత్వం కలిగి వచ్చాడో తెలుసా? ఆయనకున్న స్టాండర్డ్ ఏంటో తెలుసా? ఆ సముద్రాన్ని ఆయన ఎంత దీనత్వంగా వచ్చినా సముద్రాన్ని ఆగు అన్నాడంటే ఏమైంది? ఆ సముద్రం అంటే ఆయనకున్న స్థానాన్ని ఏది గుర్తించింది? సముద్రం గుర్తించింది, లోకం గుర్తించట్లా. దయ్యాలు గజగజ వణికినాయి అంట, నువ్వు క్రీస్తువి అని గజగజ వణికినాయి అంట. మన వాళ్ళైతే ఇక్కడ వాకింగ్ చెప్తున్నా అక్కడక్కడ తిరుగుతారు. ఇంకా కొంతమంది కాయలు పట్టుకుని ఆ పక్కకి వెళ్ళి బకెట్లతో తీసుకుని కూర్చునే వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు. ఎంత దౌర్భాగ్యం అండి. ఎవరికి భయపడలేదో తెలుసా? నిజదేవునికి, శక్తి కలిగిన దేవునికి, అధికారం కలిగిన దేవునికి, సర్వశక్తివంతుడైన దేవునికి భయపడలే. భయపడకపోతే ఏమవుతుంది? జాగ్రత్త. చాలామంది పెద్ద 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 వ్యక్తులు, స్త్రీలు తాళం ఇక్కడ పెట్టుకుంటారు. ఏం తాళం? బీరువా తాళం. ఎందుకు? నా చేతిలో సమస్తం ఉంటే నేనే తీసివ్వాలంటారు. 10 రూపాయలు అనుకో, అమ్మ 10 రూపాయలు అనుకో, ఆగు వస్తాను, తాళం కొన్ని పట్టుకెళ్ళి తీసుకోవాలని అనరు. అలాగే యేసుక్రీస్తు వారి దగ్గర ఉంది ఒక తాళం. ఏమన్నా విర్రవీగమనుకోండి, తాళం తీసి అలా తాళం తీస్తే సరిపోద్ది, అంతే, వెళ్ళి అడిపోతాం. మళ్ళీ తీసుకొచ్చేవాళ్ళు లేడు. మనల్ని ఈ లోకంలో బ్రతుకుతున్న వ్యక్తిని, పాపంలో బ్రతుకుతున్న వ్యక్తిని తీసుకువెళ్ళడానికి ఆయన ఉన్నాడు. కానీ ఆయన ఒప్పుకొని నరకానికి వెళ్ళిపోయే వ్యక్తిని ఆయన మాత్రం నరకానికి వెళ్ళిపోవడానికి తీసుకొస్తాడా దేవుడు? నరకానికి వెళ్ళకుండానే ఇక్కడ చెప్తున్నాడు. నరకం వెళ్ళిపోయిన తర్వాత మార్గం ఉందనుకోండి, మనం ఇక్కడ మనం దేవుడిని అంగీకరించకూడదు, అది ముందే చెప్తున్నాడు మనకి. నువ్వు అక్కడికి వెళ్ళకుండా ఉండాలంటే ఇక్కడ ఏం చేయాలి? ఆయన్ని అంగీకరించాలి, రక్షణ పొందాలి, బాప్తీసం పొందాలి. క్రీస్తు నా స్వరక్షకుడు, నన్ను రక్షించాడు, నేను ఆయనతో బ్రతుకుతానని ఒక సంధి చేసుకుని బ్రతకాలి. అది మరణం వరకు మన జీవితం అలా కొనసాగిపోవాలని మీకు తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కొంచెం సమయం ఎక్కువైంది, క్షమించండి. చిన్న ప్రార్థన చేసి ముగిద్దాం. ప్రేమగల తండ్రి మహోన్నతుడా, క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని, మహోన్నతమైన ఆ యొక్క స్థానాన్ని మేము తెలుసుకున్నట్లో ఈరోజు క్రైస్తవ్యం చాలా తండ్రి పాడైపోయిందనే భావించాలి. తండ్రి మమ్మల్ని క్షమించండి. మేము తెలుసుకుంటున్న వాక్య ప్రకారం, మీరు మాట్లాడుతున్న చెప్పబడుతున్న వాక్య ప్రకారం మా జీవితాలను, మా బ్రతుకులను, మా కుటుంబాలను మీ వాక్యం వైపు నడిపించుకుంటూ, మేము సరిదిద్దుకుంటూ, సరి చేసుకుంటూ,
మీలో పరిపూర్ణులుగా స్థిరులుగా బ్రతకడానికి మీ కృపను, మీ సమాధానాన్ని, మీ యొక్క తండ్రి పరిశుద్ధాత్మ నడిపింపును సంఘానికి, కుటుంబస్తులకు, ఆత్మీయులకు అందరికీ దయచేయమని చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ప్రార్థిస్తూ, ఇక్కడ సంఘాన్ని నడిపిస్తున్న సేవకుల కొరకు ప్రార్థిపడుతూ యేసుక్రీస్తు వారి పేరట ఇచ్చిన ప్రార్థన ప్రతి మాలకు వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటాం.